వీడియో వచ్చేసి అప్పం బఠానీ కర్రీ. సో బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. సో ఇలా గ్రీన్ పీస్ని నేను 4 hours నానబెట్టానండి వాటర్లో. సో మనం ఇప్పుడు బాయిల్ చేసే ముందు అందులో కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. సో ఈ విధంగా ఉడికించుకోవాలండి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. సో ఇక్కడ టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి తురుము తీసుకున్నాను, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఓకే, మనం కర్రీ ఎలానో చూద్దామా ఇప్పుడు. సో ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 గ్రీన్ చిల్లీ వేసాను. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదా, వాటిని మనం కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి టమాటాస్ మనకు దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని అందులో మనం కారం పొడి, సో నెక్స్ట్ సాల్ట్, ఓకే, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి మసాలాస్ అన్నీ మనం బాగా ఉడికించుకోవాలి. అందులో నేను కొంచెం వాటర్ వేసి మాడిపోకుండా మసాలాస్ ఉడికిస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనకు మసాలా అంతా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా ఆ బఠానీ యాడ్ చేసుకోవాలి. చూడండి బఠానీ యాడ్ చేసుకొని మనం ఆ మసాలాస్ అంతా బఠానీస్కి పట్టేటట్లు కొద్దిసేపు మనం కలుపుతూ వేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎండు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసాం కదా, సో ఆ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి తగినంత. సో ఈ విధంగా మనం వాటర్ అన్నీ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. సో ఇలా మరిగించుకున్న తర్వాత మనకి బఠానీ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది. ఓకే, చూడండి మనకి కర్రీ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్పం అండి. ఇది వచ్చేసి రెడీమేడ్ అప్పం. సో ఈ ప్యాకెట్లో వచ్చేసింది కదా, దీన్ని మనం బౌల్లో వేసుకొని కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి ప్యాన్ తీసుకొని మనకి కొంచెం డీప్గా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో నేను 1.5 స్పూన్ అప్పం పిండి వేసానండి. సో మనం ఇలా టర్న్ చేసుకోవాలి 2 times. టర్న్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం ఇలా రెడీ చేసుకోవాలి. సో మనకి అప్పం వేగిన తర్వాత మిడిల్ పార్ట్ ఉంది కదా, అది మందంగా ఉంటుంది. సో దాన్ని మనం బాగా వేగే వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకోవడమే. చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అలానే ఇలా మనం ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం లిడ్ క్లోజ్ చేసేసి అది వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి అప్పం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని కర్రీతో సర్వ్ చేసుకోవడమే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.